హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో అతి చేతస్థం ఉండకూడదు, అతి ఆలోచన ఉండకూడదు. చాలా ప్రమాదకరం. ఇది చాలామందికి తెలియక నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని వాదిస్తారు. అది కరెక్ట్ కాదు. చాలామంది ఇళ్లల్లో వాస్తు చూస్తారు. ఎంతవరకు అది కొంతవరకే. ఇక్కడ యాక్చువల్గా ఇండియాలో వీధిపోటు అంటారు. వీధికి ఎదురుగా ఇల్లు ఉంటే అందులో దిగరు. అదే అమెరికాలో వీధికి ఎదురుగా ఉన్న ఇళ్ళకే ఎంతో డిమాండ్. మరి ఏ స్థాయిలో ఉంటారు? అమెరికా అంటే ఆ రేంజ్ వేరు. ఓకే. హా, చూడండి, ఒకటే చెప్తాను. మీ గ్రహస్థితి బాగుంటే అడవిలో ఉన్న మీరే రారాజు. మీ గ్రహస్థితి బాలేపోయినా మహల్లో ఉన్న పాలికాపుగా ఉండవలసిందే, పనోడుగా బతకవలసిందే. గ్రహస్థితిని బట్టే మన తాలూకు డెస్టినీ ఆధారపడి ఉంటుంది. ఫ్లైట్లు ఎక్కుతున్నారు, ఫ్లైట్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎక్కడ మానేస్తున్నారా? బైక్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, డ్రైవింగ్ చేయడం మానేస్తున్నారా? ట్రైన్ బోగీలు తప్పేస్తున్నాయి ఏకంగా, అలాగని ట్రైన్ ఎక్కడో మానేస్తున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను, ఉన్నంతలో హ్యాపీగా అడ్జస్ట్ అవ్వండి. మీ లైఫ్ స్టైల్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్లేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ చేతస్థానికి వెళ్ళడం వల్ల అవరోధాలు తప్ప ఆనందాలు ఉండవు. భగవంతుని మీద నమ్మకం పెట్టుకోవడం, మనం అనుకున్నట్టుగా చేసాడు, ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చి మీ ఇంటి డోర్ నాట్ చేస్తుంది. ఇది నేను నమ్మే నిజం. మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా మీ అందరూ కూడా ఫాలో అవుతారని, నా ఈ పోస్ట్ నచ్చితే తప్పకుండా నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఎన్నో మీ ముందుకి మంచి మంచి పోస్టులతో వస్తాను. ఎప్పుడు మీ అభిమానంతో మీ రవినాగ్.